వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? సో యాక్చువల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్రూప్ 4ది నేను చెప్పాను కదండి, వెరిఫికేషన్ 16th ఉంది. అంటే నెక్స్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ ఇదే రోజు అనమాట, మంగళవారం టీఎస్పీఎస్సీ భవన్లో మంగళవారం రోజే ఉందండి. నాకు ఆఫ్టర్నూన్ స్లాట్ అనమాట, 2:30కి స్లాట్. అయితే నేను చెప్పాను కదా వీడియో పోస్ట్ చేయగానే నేను ప్రింట్అవుట్స్ తెచ్చుకుంటానని, ఇంకా ఈవినింగ్ అయితే తెచ్చుకున్నాను అన్నీ రెడీ చేసుకొని. అయితే ఇప్పుడు అన్నీ ఎట్లా పడితే అట్లా ఎట్లా ఇచ్చారంటే అన్నీ సీక్వెన్స్లో అయ్యలేదా, సీక్వెన్స్ అంతా పెట్టుకొని ఇప్పుడైతే ఫిలప్ చేయాలన్నమాట నేను డేటా. సో నాకు తెలిసి ఈరోజు ఇది అవుతుంది. ఇంకా గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కూడా అటెస్టేషన్ ఫామ్ మీద కావాలి కాబట్టి మేబీ ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్ అలా కంప్లీట్ చేసుకుంటాను, లేకపోతే ఇంకా ఎవరైనా దొరికితే వాళ్ళతో పెట్టించేసుకుంటాను. ఇంకా దీనికోసం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయను. అయితే ఈరోజు మాత్రం ఈ వీడియోలో అసలైతే వీడియోస్ అయితే పెట్టకూడదు, కాకపోతే మీ అందరికి ఒక మాట చెప్పిన తర్వాతనే క్లోజ్ చేస్తాను, లేకపోతే మీరు అందరు అడుగుతారు వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పేసి. సో అందుకనే నేను ఈరోజు ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మీరు నన్ను అడిగే ప్రతి ఒక్క కామెంట్కి, అంటే మ్యాక్సిమం ఆఫ్ ది మ్యాక్సిమం అందరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటన్నిటికీ ఈరోజు నేను ఆన్సర్ చేస్తానండి. ఫస్ట్ ఏంటిదంటే, నిన్న నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యానని చెప్పాను కదా. ప్రిలిమ్స్ పాస్ అయినంత మాత్రాన మెయిన్స్ వచ్చేసి ఏదో జాబ్ వచ్చినంత కాదు. కాకపోతే నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఒకటే, ఒక హౌస్ వైఫ్ అనేటువంటి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని చెప్పేసి చెప్పడానికి నేను ప్రిలిమ్స్ చెప్పానే తప్ప నేనేదో గొప్పగా సాధించాను అని చెప్పేసి అంటలేను. చెప్పాలంటే ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకే పెద్ద నరకం కనబడుతుంది, ప్రిలిమ్స్ ఫెయిల్ అయి ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రిలిమ్స్ పాస్ అయితే, ఎందుకంటే మెయిన్స్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్ అనమాట. ప్రిలిమ్స్ ఏదో అయిపోయింది కానీ మెయిన్స్ మాత్రం చాలా కష్టము. కానీ ఈ ప్రిలిమ్స్ కూడా అల్లాటప్పగా రాసిన వాళ్ళందరూ పాస్ అయ్యిండ్రు, నేను కూడా అడ్డిగుడ్డిలో పెట్టిన, నాకు 90 వచ్చినాయి 80 వచ్చినాయి, నీవు 70 మార్కులకే ఎగిసెగిసి పడుతున్నారు, ప్రిలిమ్స్ వస్తేనే పెద్ద జాబ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి 2-3 అన్నారండి. అంతకంటే ముందు 99% ఆఫ్ ది పీపుల్ నిన్న ఒక 800 కామెంట్స్ వచ్చినాయండి. అసలు ఏమన్నా ప్రేమనా మీరు నా మీద చూపించే ప్రేమ. సో అందుకనే అనమాట చాలామంది హౌస్ వైఫ్స్ కనెక్ట్ అయ్యారు. హౌస్ వైఫ్సే కాదు, యూత్ కూడా, అంటే నిన్న కమెంట్స్ చేస్తున్నారు మీ వీడియోస్ అనేటువంటి హౌస్ వైఫ్స్కే కాదండి, అంటే యంగ్ లేడీస్ యంగ్ జెంట్స్ కూడా యూజ్ అవుతున్నాయి, పెళ్ళిగాని వాళ్ళకు కూడా మీ వీడియోస్ మోటివేషన్ లాగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. కాకపోతే నేను మీ అందరికీ మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వడం కోసమే మళ్ళీ అయితే ఈ వీడియో చేస్తున్నాను. చెప్పాలంటే చాలా బిజీగా ఉన్నాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, గ్రూప్ 1 పాస్ కాలేదు అని అనుకున్న వాళ్ళు అస్సలు మీరు బాధపడద్దు. చెప్పాలంటే అదే బెస్ట్ థింగ్, దాని నుంచి క్విట్ అయిపోవడమే. ఇలా అంటున్నాను మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఏంటిదంటే ఇప్పుడున్న కొంచెం టైంలో మనకి ఏంటిదంటే పోస్ట్ పోన్లు, మనకి నోటిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వకపోవడము, ఇచ్చినా కూడా ఈ లీకేజెస్, వీటి వల్ల మైండ్ ఎవరికి సరిగ్గా పనిచేయట్లేదు. సో ఇప్పుడున్న ఈ కొంచెం టైంలో మెయిన్స్ ఆన్సర్స్, అంటే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఏమో దేవునికే తెలవాలి అవుతుందో కాదో. యాజ్ ఏ హౌస్ వైఫ్ ఐ నో హౌ మచ్ డేస్ ఐ హ్యావ్ అనేది. చెప్పాలంటే 100 days 90 days అని అంటున్నారు, కానీ నాకైతే అవి కూడా లేవు. మధ్యలో ఇంకా ఆషాఢం అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చిందంటే, నేను మీ అందరికి తెలుసు కదా నేను ఎట్లా పూజలు పునస్కారాలు చేస్తాను. ఇంకా శుక్రవారాలు అన్నీ చేసుకోవాల్సిందే కుదిరినప్పుడల్లా. ఇంకా వినాయక చవితి వస్తుంది, దసరా, బతుకమ్మ, ఇవన్నీ వరుసగా. నెక్స్ట్ తొలేకాదశి ఉన్నది వెంటనే, నా వెరిఫికేషన్ అయిపోయిన నెక్స్ట్ డే. సో ఇవన్నీ పండుగలు అయితే ఉన్నాయి. నేను పండుగలు అస్సలు స్కిప్ చేయనండి, ఖచ్చితంగా చేసుకుంటాము. సో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నా టైం ఏంటిది, ఇది నేను మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇట్లా ఆలోచించుకుంటున్నాను, మీరు కూడా అలానే ఆలోచించుకోవాలి. మనకున్న ప్రిపరేషన్ టైంలో నేను సాటర్డే సండేస్ ఎక్కువ చదవలేను. సో సాటర్డే సండేస్, నెక్స్ట్ పండుగలు పబ్బాలు ఇవన్నీ తీసేస్తే మనకున్న రోజులు ఎన్ని, అది మనకు యాజ్ ఎ హౌస్ వైఫ్గా నేను అదొక్కటి పెట్టుకుంటాను అనమాట. 60 days కూడా లేవు నాకు, మిగతా అన్ని తీసేస్తే. సో ఆ 60 daysలోనే నేను చాలా యూటిలైజ్ చేసుకోవాలి, టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ టైంలో నేను ప్రతి ఒక్క కంటెంట్కి నేను ఆన్సర్లు రాసుకుంటా కూర్చుంటే నాకు మెయిన్స్ ఆన్సర్స్ అనేటువంటి నేను రాయలేను, ప్రాక్టీస్ చేయలేను. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే, నా దగ్గర ఉన్న బుక్స్లో సిలబస్ కాపీ అయితే ఖచ్చితంగా ముందు పెట్టుకోవాలండి. సిలబస్ కాపీ లేకుండా అక్క నాకు సిలబస్ కాపీ పంపించండి, నాకు మీ పీడిఎఫ్ పంపించండి, అది ఇదని అడుగుతున్నారు. సీరియస్లీ ఎంత బిజీగా ఉంటామో మెయిన్స్ ప్రిపరేషన్ వాళ్ళు అందరికీ తెలిసిపోతుందండి. సో మీరు ఇలా అడగద్దు, మీ నుంచి కూడా మీరు కొంచెం ట్రై చేయండి. నాకు సాధ్యమైనంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలను. సో నేనైతే నాకున్న బుక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ దగ్గర పెట్టుకొని సిలబస్ కాపీలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని నేను చదవాలన్నమాట. ఇప్పుడు 2-3 సార్లు రివిజన్ అంటే కాదు, అట్లీస్ట్ ఒక 1 time, అట్లీస్ట్ ఒక 2 times అన్న రివిజన్ అనేటువంటిది అవుతే నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది, మెయిన్స్ రాయగలనని చెప్పేసి. ప్రిలిమ్స్ లాగా కాదు కదండి, మెయిన్స్ అయితే రాయాలి. సో మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే మనము ఫస్ట్ కంటెంట్ అంతా మన దగ్గర బిల్డప్ చేసుకోవాలి. సో అదైతే అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు గ్రూప్ 2కి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా కాదా అని అంటున్నారు. కానీ చాలామంది టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏంటిదంటే, టీఎస్పీఎస్సీ అన్ని సెంటర్స్కి నోటీస్ ఇచ్చేసింది, ఎగ్జామ్ ఆన్ టైంలో జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్గా అయితే ఏం న్యూస్ రానట్టున్నది కదా గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిందని. సో బెటర్ మీరు చదవండి. కానీ నాకేంటిదంటే, ఇప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయినాం గ్రూప్ 1, మెయిన్స్ క్వాలిఫై అవుతాము, మెయిన్స్ కూడా బయటపడతాము అని చెప్పేసి అయితే నమ్మకం ఉండదు చాలామందికి. ఎందుకంటే ఇప్పుడు 30,000 మంది వచ్చిండ్రు, కానీ జాబ్ వచ్చేది
500 మంది చిల్లర. సో మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అవ్వాల్సిందే కదా. సో వాళ్ళందరూ ఏంటిదంటే బ్యాకప్ కింద గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా చూసుకుంటారనమాట. సో గ్రూప్ టూ కూడా కొంచెం టఫే చెప్పాలంటే. ఇప్పుడున్న 1 మంత్లో ఈ ఎగ్జామ్ జరుగుతుందా రాదా అన్న ఈ టెన్షన్ తోటే చదవకుండా ఉంటారు చాలామంది. సో గ్రూప్ 2 కూడా కష్టమే. నన్ను అడిగితే మీరు ఏం చేస్తారంటే గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుదాం మన సైడ్ నుంచి. కాకపోతే మంచి స్కోర్ రావాలి గ్రూప్ 2లో జాబ్ రావాలంటే. నేనేమంటానంటే మీరు గ్రూప్ 3 కూడా ప్రిపేర్ అవ్వండి. అంటే 2 సిలబస్ సేమ్ కాబట్టి ఎట్లా మనకు గ్రూప్ 3 నవంబర్లో ఉంది కదా. సో ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే నేను చెప్పాను కదండి, చాలామంది కోర్స్ అడుగుతున్నారు. 2కి 3కి కంబైన్డ్ కోర్స్ అండి, ఆశావాహి యాప్లో ఉంది, ఒకసారి చూడండి. నేనేంటిదంటే ఫస్ట్లో నాకు ఫస్ట్ టైం గ్రూప్ 1 పోయినప్పుడు నేను అసలు కోర్స్ అనేటువంటి జాయిన్ కాకుండా నేనేంటిదంటే టెస్ట్ సిరీస్ 8,000 పెట్టేమో తీసుకున్నానండి సివిక్ సెంటర్లో. సో మనం ఎక్కడ డబ్బులు ఎంత పెట్టాలనేటువంటి తెలవాలి. నిజంగా అప్పుడు చాలా డబ్బులు వేస్ట్ చేశాను అనిపించింది నాకు. అదేదో నేను ఆల్రెడీ కోర్సే ఏదో ఒకటి ఇట్లా చిన్న చిత్కా కోర్స్ తీసుకొని చదువుకుంటే అయిపోయేది కదా అని అనిపించింది. ఇప్పుడు ఆ గ్రూప్ 2 అనేటువంటిది 2 ఏళ్ల నుంచి అట్లా తిరుగుతూనే ఉన్నది. ఇంకా అది ఎక్స్పైర్ కూడా అయిపోయింది. నాకు అనవసరంగా డబ్బులు పెట్టి తీసుకున్నానా అని అనిపించిందండి. సో మీరు అట్లనైతే అస్సలు చేయొద్దు. మనము టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇట్లా ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ మ్యాక్సిమం ఏంటిదంటే ఇప్పుడు ఎట్లా ఇంకా 1 ఇయర్లో నాకు తెలిసి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను చెప్పిన ఆశావాహి యాప్లో గ్రూప్ 2కి గ్రూప్ 3కి 2-3 వేలే, అంతకంటే ఎక్కువ పెట్టద్దండి. మనము అంతకంటే ఎక్కువ పెడితే ఇంకా మనం టెస్ట్ సిరీస్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నాలాంటి తప్పు పని మాత్రం మీరు చేయకండి. అందుకే ముందే చెప్తున్నాను, 10% డిస్కౌంట్ అయితే ఉందండి, ఒకసారి చూడండి. ఎప్పుడు అంటే ఈ 1 మంత్ కూడా లేదు, లెస్ దాన్ 1 మంత్ ఉంది గ్రూప్ 2కి. ఒకవేళ ఆన్ టైంలో కనుక ఎగ్జామ్ జరిగితే సో నాకు తెలిసి ఎవరు అంత క్లియర్ స్కోర్ చేయలేకపోవచ్చు. బాగా హైలీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి దాని మీదనే కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేబీ వాళ్ళు క్లియర్ చేయొచ్చు. సో మనలాగా అంటే నార్మల్ పీపుల్ అయితే, నార్మల్ ఆస్పిరెంట్స్ అయితే దే కాంట్ క్లియర్ అండి. సో ముందే చెప్పేస్తున్నాను, కోర్స్ తీసుకోండి. అది అయినా అవ్వకపోయినా మీరు చదువుతుంటే ఉండండి. గ్రూప్ 2కి గ్రూప్ 3కి అట్లీస్ట్ అంటే గ్రూప్ 2 రాకపోయినా గ్రూప్ 3 అయితే వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే యూపీఎస్సీకి గైడెన్స్ ఇస్తా అన్నారు కదా అక్క అంటే నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఏమన్నానంటే మండే వరకల్లా నాకు 6th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ కంప్లీట్ చేయండి అన్న. ఇవాళ మంగళవారం అయిందండి. సో నిన్న అసలు ఎవరైనా నాకు కమెంట్ చేశారండి, నిన్న వీడియో పెట్టాను ఇది కంప్లీట్ చేశానని చెప్పేసి ఎవరైనా చేశారా? సో అంత సీరియస్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మన ఛానల్ చూడట్లేరేమో అనిపించింది. ఇంకా మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని అనిపించింది. సో ఇంకా అంతేనండి. నేనైతే ఒకవేళ మన ఛానల్లో ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ బిగినర్స్ ఉన్నట్లయితే యూపీఎస్సీ 2025 ఇచ్చేవాళ్ళు నేను ఆల్రెడీ వీడియో తీసానండి, ఏమేమి ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోవాలి అని. యూపీఎస్సీ బుక్ లిస్ట్ అని రీసెంట్గానే పెట్టాను, ఒక 1 వీక్ బ్యాక్ వీడియోస్. సో ఆ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క ఎన్సీఆర్టీని మీరు చదవాలండి. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకైతేనేమో ఏపీపీఎస్సీ వాళ్ళ స్టేట్ బుక్స్ అయితే ఖచ్చితంగా చూడండి, అవి కూడా పంపించండి అని మాత్రం అడగకండి. నేను చాలా బిజీగా ఉన్నానండి, కొంచెం రీసెర్చ్ చేయండి మీరు కూడా. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకైతే చెప్పాను కదా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అక్క మాకు డైరెక్ట్ అర్థమైతలేదు అని అంటే విఐపీ ఐఏఎస్ అకాడమీ అని యూట్యూబ్ ఛానల్ గురించి అందరికీ తెలుసు కదండి. వాళ్ళ ఓల్డ్ వీడియోస్ చూసేదాన్ని అనమాట నేను ఇనిషియల్ డేస్ ఆఫ్ మై ఎన్సీఆర్టీ ప్రిపరేషన్లో. ఎన్సీఆర్టీ చదివేటప్పుడు వాళ్ళ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అయినాయి. సార్ ఏంటంటే లైన్ టు లైన్ మనకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ అంటే 10th క్లాస్ వరకు తెలుగు మీడియం ఉండి డైరెక్ట్ ఎన్సీఆర్టీస్ ఇంగ్లీష్ మీడియం చదివితే మనకు అర్థం కాకపోతే సో ఆ ఛానల్ అనేటువంటిది చాలా యూజ్ అవుతుంది. చూడండి. ఇంకా విఐపీ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు దాని పేరు చేంజ్ చేశారు. ఇంతకుముందు ఎన్సీఆర్టీసీ ఇన్ తెలుగు అని ఉండే, ఇప్పుడు దాన్ని విఐపీ ఐఏఎస్ అకాడమీగా చేంజ్ చేశారు. దాని ఓల్డ్ వీడియోస్ వినండి, ఆ ఛానల్లో ఓల్డ్ వీడియోస్ సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అంతెందుకండి మన ఛానల్లో కూడా నేను పెట్టాను యూనిక్ క్రియేటివ్ థాట్స్, ఇది నా ఫస్ట్ ఛానల్. అందులో నేను 6th 7th 8th 9th 10th జాగ్రఫీ హిస్టరీ ఇవి నేను చెప్పానండి. ఎకానమీ కూడా నేను చెప్పాను, చెక్ చేయండి మీరు. కాకపోతే యూనిక్ క్రియేటివ్ థాట్స్ అనమాట నా ఫస్ట్ ఛానల్, చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో ఓల్డ్ వీడియోస్ ఉంటాయి 2 years 3 years బ్యాక్. సో అందులో నేను షార్ట్ నోట్స్తో సహా చెప్పాను అనమాట ఎన్సీఆర్టీస్. సో అదొకసారి చూడండి. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే నిన్న కమెంట్స్లో గ్రూప్ 1 ఏదో ప్రిలిమ్స్ పాస్ అయినాం కానీ మేము మెయిన్స్ ఏం రాయలేము, మాది కాన్సన్ట్రేషన్ అంతా గ్రూప్ 2 అసలు మెయిన్స్ ఇంతవరకు ఏమీ టచ్ కూడా చేయలేదు, ఎట్లా చదువుతాం అక్క కొంచెం చెప్పండి ఫస్ట్ టైం అని చెప్పేసి అంటున్నారు. సో ఏం లేదండి, సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని పాయింట్ టు పాయింట్ మన దగ్గర కంటెంట్ ఉందా లేదా చూసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిలిమ్స్కి బుక్స్ తీసుకున్నాము, ఆ బుక్స్లో నుంచి హైలైట్స్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను చదువుతాను అని చెప్పేసి దాన్ని 2 times రివిజన్ అయ్యేలాగా చూసుకోండి. అలాగే మాకు మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలి అని అంటే మీరు సెర్చ్ చేయండి, మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, మనకు అమెజాన్లో కూడా దొరుకుతాయండి. ఎందుకంటే చాలా వరకు బుక్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చినాయి నిన్న నేను చూసినప్పుడు. సో అంటే ఎట్ ఏ టైం 30,000 మంది మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఇంకా నిన్న ఈరోజు మొన్న నైట్ అందరూ బుక్స్ మీదనే పడతారనమాట అందరూ. సో ఒకవేళ మన ఛానల్లో ఇంకేంటిదంటే రిసోర్సెస్ లేక మెయిన్స్ రాయట్లేము అని చెప్పేసి కూడా చాలామంది ఉన్నారు. తెలవక అంటే భయపడి మెయిన్స్కి రాయట్లేము అక్క, ఆన్సర్స్ మాకు రాయటం రాదు అని చెప్పే వాళ్ళందరికీ నేను ఇదైతే చెప్తానండి. ఒకసారి చూడండి, అంటే సెర్చ్ చేయండి, దొరుకుతాయి. ఇప్పుడు నేను పలానా బుక్ అని చెప్పింది అనుకోండి, అక్క మీరు ఆ బుక్ను ప్రమోట్ చేస్తున్నారా
అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. సో నేనైతే అట్లా అస్సలు చెప్పానండి. ఈ వీడియో అసలు అట్లా ఉద్దేశించే కాదు. అంటే నార్మల్గా నేనైతే ఇంకా రేపటి నుంచి అయితే వీడియోస్ రాకపోవచ్చండి. మ్యాక్సిమం ఇన్ కేస్ వచ్చింది అంటే మాత్రం ఏదో మంచి కంటెంట్, అంటే కంటెంట్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పలానా బుక్ దానికి బాగుంది అని అనిపిస్తేనే నేను చెప్తానండి. మళ్ళీ అది కూడా ప్రమోషన్ అని అంటారు, అందుకని నేను అవి కూడా చెప్పదలుచుకోలేను. కాకపోతే కొంతమంది బిగినర్స్ ఉన్నారండి, వాళ్ళు ఎంత ఇష్టపడతారంటే నన్ను, సో వాళ్ళ కోసం నేను చెప్పాలి అని అనుకుంటే మధ్యలో వస్తాను. సో అది మీకు నచ్చితే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మన ఛానలే అది, మనం విద్య అనేటువంటి దానం చేయకపోతే ఎందుకు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను మధ్యలో. ఇంకా అంతేనండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ మాత్రమే పాస్ అయినాము, అట్లని నేను వాళ్ళని డిగ్రేడ్ కూడా చేయట్లేను. అంతమందిలో 3 లక్షల మందిలో మనం 30,000 మందిలో ఉన్నామండి. సో వీఆర్ గ్రేట్ అని చెప్పేసి అంటున్నాను. మిమ్మల్ని ఎంత పొగుడుతున్నానో మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా నేను రైజ్ చేస్తున్నాను. ఈ 30,000 మంది చాలా టఫెస్ట్ పీపుల్ అనమాట. సో ఈ 30,000 మందిలో ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 20,000 మంది అయినా ఉంటారు. సో ఆ 20,000 మందిని దృష్టిలో పెట్టుకోండి. మనకు పోస్టులు 500 ఉన్నాయి. సో ఇప్పుడున్న మన టైంలో ఎన్ని గంటలు మనం కేటాయిస్తాము? అట్లీస్ట్ ఒక 5-6 గంటలు నేను పెడతానండి రోజుకి. కానీ ఇప్పుడు అట్లా చేస్తే కుదరదు. మెయిన్స్కి ఖచ్చితంగా 10 గంటలు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. నాకు అంతకంటే ఎక్కువ కూడా నేను స్ట్రెచ్ అవ్వలేను. యాజ్ ఏ హౌస్ వైఫ్ నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నా హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అలాగే హౌస్ వైఫ్స్ నేనైతే ఇప్పటిదాకా నాకున్న అంటే ఎక్స్ట్రా పనులు ఏమన్నా ఉంటే అవన్నీ సాటర్డే సండే ఏ టైంలోనైతే ఏ రోజులో అయితే నేను బుక్ పట్టలేనో ఆ టైంలో చేసుకుంటున్నానండి. ఎవరు ఏమన్నా అనుకోని, ఇల్లు ఏంటి ఇంత చెత్తగా ఉంది, మీరేంటి ఇట్లున్నారు అని చెప్పేసి ఎంతమంది ఏమనుకున్నా నాకైతే అనవసరం అండి. సో నేనేంటంటే ఇప్పుడు నాకు మెయిన్ చదువుకోవాలి, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఇంతే. మీరు కూడా అలానే ఫిక్స్ అయిపోండి. ఈ టైంలో నేనైతే వేటికి ఇంకా ఎవరేమన్నా అనుకొని ఫంక్షన్స్ అంటే మెయిన్గా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనుకున్న వాటికి అటెండ్ అవుతాను. ఇంకా ఎవరేమన్నా తిట్టుకొని నాకు ఇప్పుడు, ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. మొన్నటిదాకా గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తుందా రాదా అన్న డైలమాలో ఉండే, ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసిపోయింది. కాబట్టి ఈ ఛాన్స్ని మాత్రం నేను వదులుకోలేను. ఇంకా నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ మెయిన్స్ రాయలేము అనే వాళ్ళందరికీ ఇది ఒక మంచి మోటివేషన్ వీడియో లాగా రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనేటువంటిది ఇదే ఫస్ట్ అండి. యూపీఎస్సీ కూడా నేను ఇప్పటివరకు మెయిన్స్ రాయలేదు. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ మీ. నాకు కూడా మీలాగనే, కానీ నేను ఎప్పుడు వెనకడుగు వేయట్లేను. నాకు ఇది రాదు అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తాను. ఎందుకంటే నాకు బీటెక్లో ఎంటెక్లో ఆన్సర్ రైటింగ్ చేసాం కదండి, మనం కూడా ఆన్సర్స్ రాసాం కదా. సో నాకు అదొక బాగా అనుభవం అనమాట. అలాగే యూపీఎస్సీకి కూడా నేను ఆంథ్రోపాలజీ ఆన్సర్స్ అనేటువంటి రాసేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఏంటిదంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే మనం కంటెంట్ బిల్డప్ చేసుకుందాము. తర్వాత నేను మధ్యలో కనబడతలేండి, మరి మొత్తానికే బోను. కాకపోతే కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. ఇప్పుడు నాకేంటంటే ఈ వెరిఫికేషన్ ఒకటి అయిపోవాలి. ఈ 1 వీక్లో నేను ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ అట్లీస్ట్ ఒక పేపర్లో ఒక సెక్షన్ అన్న కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి. సో అంతేనండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. గ్రూప్ 1 రాలేదని చెప్పేసి అస్సలు బాధపడకండి. గ్రూప్ 2కి గ్రూప్ 3కి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆశావాహి వాళ్ళ యాప్ ఇస్తానండి. అట్లనే ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా నేను అది కూడా ఇస్తాను, చూడండి. అన్నిటి మీద 10% అయితే డిస్కౌంట్ ఉందండి. నేను అదే డిస్కౌంట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటే బెటర్ కదా, మళ్ళీ తర్వాత ఫుల్ లెంత్ మళ్ళీ ఎక్కువ కాస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను అట్లా చెప్తున్నాను. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. సో బిగినర్గా నేను మీకు ఇంత హెల్ప్ అయితే చేయగలను, ఇంతకంటే ఎక్కువ అయితే చేయలేనండి. సో పీడిఎఫ్స్ అవి ఇవి సెండ్ చేయండి అని మాత్రం అనకండి, చాలా బిజీగా ఉన్నానండి నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చదువుకోండి ఫస్ట్, హెల్త్ అయితే మెయిన్, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, టేక్ కేర్.